అకాడమీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్స్. పర్యావరణాన్ని సంరక్షిస్తున్నందుకు ఎవరైతే ఎన్విరాన్మెంట్ని గ్రాస్ రూట్ లెవెల్లో సంరక్షిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళను గుర్తించి ప్రతి సంవత్సరం అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ అవార్డులు ఇస్తుందన్నమాట. ఈ సంవత్సరానికి గాను 2025 సంవత్సరానికి గాను 7గురికి ఈ అవార్డులను ఇచ్చింది. ఈ గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్స్ని గ్రీన్ నోబెల్ ప్రైజెస్ అని కూడా పిలుస్తారు. గ్రీన్ నోబెల్ ప్రైజెస్ అని కూడా పిలుస్తారనమాట. ఈ సంవత్సరము 6 ప్రాంతాల నుంచి, ముఖ్యంగా ఎక్కడైతే ప్రజలు నివసిస్తూ ఉన్నారో అటువంటి 6 ఖండాలు లేదా 6 ప్రాంతాల నుంచి 7గురిని సెలెక్ట్ చేశారు. ఆ 6 ప్రాంతాలు వచ్చేసి ఆసియా ప్రాంతము, ఆఫ్రికా, యూరప్, ఓసియానియా ప్రాంతం అనగా ఐలాండ్ ద్వీపాలు ఉన్న ప్రదేశము, అలానే నార్త్ అమెరికా ప్రాంతము, అలానే సౌత్ అమెరికా మరియు సెంట్రల్ అమెరికా కలిపి ఆ 6 ప్రాంతాలకు కానీ 7గురిని సెలెక్ట్ చేశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇది ఎన్నవ అవార్డు అంటే 36వ గోల్డ్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్స్. ఈ అవార్డుల్ని 1989 సంవత్సరం నుంచి ఈ సంస్థ అందిస్తూ ఉంది. ఈ సంవత్సరము మనము ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఆసియా ప్రాంతం నుంచి ఎవరు సెలెక్ట్ అయ్యారో తెలుసుకోవాలి. ఆసియా ప్రాంతం నుంచి మంగోలియాకు చెందిన ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, మంగోలియా దేశానికి చెందిన ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ బట్ముంక్ లవ్ సందాష్ అనే అతనికి ఈ అవార్డు దక్కింది. సో ఇది గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్స్ గురించి. సో గుర్తుపెట్టుకోండి, 36వ అవార్డు. ఇది 1989 సంవత్సరం నుంచి ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి, సామాజికంగా ఏవైతే సమస్యలు మహిళలు ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటి సమస్యల నుంచి మహిళలను బయటకు తీసుకురావడానికి మహారాష్ట్ర ప్రభుత్వము మహిళలకి పింక్ ఈ రిక్షా పథకం కింద ఈ పింక్ రంగులో ఉన్న ఈ ఆటోలు లేదా ఈ రిక్షాలను వాళ్ళకి అందించబోతా ఉంది. తద్వారా వాళ్ళు డ్రైవర్లుగా మారి వాళ్ళు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పేసి మహారాష్ట్ర లాంచ్ చేసింది. దీన్ని పూణేలో తొలుత పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతా ఉన్నారు. ఈ పథకం ద్వారా మహిళలు, ముఖ్యంగా ఎవరైతే 20 నుంచి 50 ఏళ్ల వయసు మధ్యలో ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ పింక్ ఈ రిక్షాల్ని అందించబోతా ఉన్నారు. ఈ పథకం కింద మహారాష్ట్ర ప్రభుత్వము సబ్సిడీ కూడా ఇవ్వబోతా ఉంది. ఓవరాల్గా 1 lakh సబ్సిడీ అందించబోతా ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వము 25,000 సబ్సిడీ ఇస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వము 75,000 సబ్సిడీ మహిళలకు అందిస్తుంది. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి మహిళలు తెచ్చుకోవచ్చు. ఈ పింక్ ఈ రిక్షా పథకంలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వము సుమారుగా 10,000 ఈ రిక్షాలను మహిళలకి అందించబోతా ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ పింక్ ఈ రిక్షా స్కీమ్, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. నెక్స్ట్ వన్, హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశం. భారతదేశానికి అతిపెద్ద సమస్య సైబర్ సెక్యూరిటీ. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవి సైబర్ నేరాల నుంచి ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో సైబర్ క్రైమ్స్ విషయానికి వస్తే తెలంగాణ టాప్లో ఉందని చెప్పవచ్చు. సో ఈ సైబర్ నేరాలను అరికట్టడానికి, వాటిని పరిష్కరించడానికి హైదరాబాద్లో సదరన్ స్టేట్స్ డీజీపీ కాన్ఫరెన్సెస్ జరిగిందనమాట. హైదరాబాద్లో సదరన్ స్టేట్స్ డీజీపీల కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో సదరన్ స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఈవెన్ అండమాన్ నికోబార్ డీజీపీ కూడా పాల్గొన్నారు. ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేసింది ఏంటంటే, మనం సైబర్ సెక్యూరిటీని ఎదుర్కోవాలి అంటే ఈ సదరన్ స్టేట్స్ మధ్య సమన్వయం ఉండాలి, దక్షిణాది రాష్ట్రాల మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. అలానే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఒక కోఆర్డినేషన్ కమిటీ, ఒక రీజనల్ కోఆర్డినేషన్ కమిటీ అనగా ప్రాంతీయ సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి హైదరాబాద్ డీజీపీ చెప్పారనమాట. ఇక అలానే ఇండియాలో ఈ సైబర్ క్రైమ్లను నివారించడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఒక సంస్థ ఉంటుంది, I4C అని, అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనమాట. ఇది రాష్ట్రాలకు అవసరమైన సలహాలను, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన మౌలిక వసతులను అన్నీ కూడా కల్పించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఈ డీజీపీల కాన్ఫరెన్స్లో తెలిపారు. నెక్స్ట్ వన్, గర్భాశయ క్యాన్సర్ను ఎదుర్కోవడానికి స్వదేశీ HPV పరీక్షా కిట్లు.
ఇండియాని బాధిస్తూ ఉన్న అతిపెద్ద సమస్య, ముఖ్యంగా భారతీయ మహిళలను బాధిస్తూ ఉన్న అతిపెద్ద సమస్య గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. దీన్నే సర్వికల్ క్యాన్సర్ అంటారు. ఈ సర్వికల్ క్యాన్సర్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 25% సర్వికల్ క్యాన్సర్ మరణాలు భారతదేశంలోనే నమోదవుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5గురిలో సర్వికల్ క్యాన్సర్ వల్ల మరణిస్తూ ఉన్న ప్రతి 5గురు మహిళల్లో ఒకరు భారతీయ మహిళ ఉన్నారు. సో అంతగా ఈ గర్భాశయ క్యాన్సరు బాధిస్తూ ఉంది. ఇది భారతీయ మహిళలను బాధ పెడతా ఉన్న రెండవ అతిపెద్ద క్యాన్సర్ అని చెప్పవచ్చు. ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సరు, రెండవది వచ్చేసి గర్భాశయ క్యాన్సరు. ఇప్పుడు ఈ గర్భాశయ క్యాన్సర్ని అరికట్టడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మరియు గ్రాండ్ ఛాలెంజెస్ ఇండియా సంస్థ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ గ్రాండ్ ఛాలెంజెస్ ఇండియా సంస్థ 2 స్వదేశీ కిట్లను అభివృద్ధి చేసింది. 2 స్వదేశీ హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనమాట. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్లే సర్వికల్ క్యాన్సర్ వస్తుంది. ఇండియాలో 90% ఆఫ్ సర్వికల్ క్యాన్సర్ కేసెస్ ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్లే వస్తూ ఉన్నాయని చెప్పేసి భారత ప్రభుత్వం తెలిపింది. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. ఈ హెచ్పివి వైరస్ అనేది ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని చెప్పేసి చెప్పవచ్చు. సో ఇప్పుడు దీన్ని నివారించడానికి 2 స్వదేశీ కిట్లు. నెక్స్ట్ వన్, న్యూక్లియర్ రియాక్టర్స్కి సంబంధించి హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ తొలిసారిగా న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్లోకి ఎంటర్ కాబోతా ఉంది. దీనికోసము న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి సుమారుగా 12,800 కోట్ల విలువైన ఒక కాంట్రాక్ట్ను పొందింది. ఈ కాంట్రాక్ట్ ద్వారా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కర్ణాటకలోని కైగా అణు విద్యుత్ కేంద్రంలో 2 అణు రియాక్టర్లను నిర్మించబోతా ఉంది. 700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 అణు రియాక్టర్లను మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ నిర్మించబోతా ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది జారీ చేసిన అతిపెద్ద కాంట్రాక్ట్ అని చెప్పవచ్చు. జారీ చేసిన అతిపెద్ద కాంట్రాక్టు మనం మొన్న డిస్కస్ చేసుకున్నాం. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంటుంది. భారతదేశంలో న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఎలక్ట్రిసిటీ జనరేషన్ కావచ్చు, అలానే న్యూక్లియర్ ప్లాంట్లను ఆపరేట్ చేసేది ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ని మేఘా సంస్థ ఈపీసీ మోడ్లో, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ మోడ్లో, ఒక ఇన్వెస్ట్మెంట్ మోడల్, ఆ ఈపీసీ మోడల్లో ఈ కాంట్రాక్ట్ని పొందింది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్కి సంబంధించి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఏది? ఆప్షన్ ఏ యుఏఈ, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి యుఎస్ఏ, ఆప్షన్ డి సింగపూర్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఏది, అలానే భారతదేశం అతిపెద్ద వాణిజ్య భాగస్వామితో మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉందా లేదా ట్రేడ్ డెఫిసిట్ ఉందా, అనగా వాణిజ్య మిగులు ఉందా లేదా వాణిజ్య లోటు ఉందా అనేసి మనము డీటెయిల్గా డేటా మొత్తం డిస్కస్ చేసుకున్నాం. సో కామెంట్ సెక్షన్లో దీనికి కామెంట్ చేయండి. నిన్నటి క్వశ్చన్కి వస్తే, నిన్న మనం అడిగిన క్వశ్చను, ఇటీవల ఏ టైగర్ రిజర్వ్లో వన్యప్రాణుల వేటను తగ్గించడానికి ఏఐ ఆధారిత ట్రైల్ గార్డ్ హెచ్చరిక వ్యవస్థను ఏ టైగర్ రిజర్వ్ తీసుకొని వచ్చిందంటే దానికి ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ వన్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం ఢిల్లీ ఐఐటితో హ్యుందాయ్ భాగస్వామ్యం. హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ ఫ్యూచర్ మొబిలిటీ టెక్నిక్ కోసం, అంటే ఫ్యూచర్ మొబిలిటీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ టెక్నాలజీకి సంబంధించి, ఎలక్ట్రిక్ వెహికల్స్ విద్యుదీకరణ, ఆ బ్యాటరీ వ్యవస్థలకు సంబంధించి రీసెర్చ్ కోసము ఢిల్లీ ఐఐటితో ఒక ఎంఓయూని కుదుర్చుకునింది. ఆ ఎంఓయూలో భాగంగా ఈ ఢిల్లీ ఐఐటిలో హ్యుందాయ్ సంస్థ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆ బ్యాటరీ టెక్నాలజీకి సంబంధించి రీసెర్చ్ను చేపడతారు. సో ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ఇటీవల ఢిల్లీ ఐఐటితో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అలానే హ్యుందాయ్ మోటార్ గ్రూప్ సంస్థ ఆల్రెడీ వివిధ ఐఐటీల సహకారంతో 9 ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులను కూడా ఎంపిక చేసిందట. 9 ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులను ఎంపిక చేసింది. నెక్స్ట్ వన్, ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్స్కి సంబంధించి నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈ ఫినాన్షియల్ ఇయర్ 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి గాను
భారత వృద్ధి రేటు 6.2% ఉంటుంది. 6.5% గతంలో IMF చెప్పింది ఈ ఫినాన్షియల్ ఇయర్కి. కానీ ఇప్పుడు 6.2%తో ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుంది అని చెప్పేసి IMF చెప్పింది. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వచ్చేసి ఈ ఫినాన్షియల్ ఇయర్కి భారత వృద్ధి రేటు కేవలం 6.3% ఉంటుందని చెప్పేసి చెప్పింది. అర్లియర్ ఇదే వరల్డ్ బ్యాంక్ ఏమని చెప్పిందంటే ఈ ఫినాన్షియల్ ఇయర్ 2025-26 కాలానికి గాను భారత వృద్ధి రేటు 6.7%గా ఉంటుందని చెప్పినప్పటికీ ఇప్పుడు 6.3%కి తగ్గించింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందుల్లో ఉంది, ముఖ్యంగా ట్రేడ్ వార్ విషయంలో, ట్రేడ్ వార్ వల్ల అని చెప్పేసి. ఇక 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో ఇండియన్ ఎకానమీ 6.5% వృద్ధి సాధించింది. 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో ఇండియన్ ఎకానమీ 6.5% వృద్ధి సాధించింది. అంటే ఇప్పుడు 6.3తో గ్రో అవుతుంది అంటే 24-25తో పోల్చుకుంటే తక్కువే అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, యూరోపియన్ కమిషన్. యూరోపియన్ యూనియన్ యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ యూరోపియన్ కమిషను అమెరికాకు చెందిన 2 కంపెనీలు యాపిల్, మెటా పైన విపరీతంగా ఫైన్ వేసింది. యాపిల్ పైన సుమారుగా 5,000 కోట్లు, మెటా సంస్థ పైన 2,000 కోట్ల జరిమానా విధించింది. దీనికి కారణము అమెరికాకు చెందిన ఈ 2 కంపెనీలు కూడా యూరోపియన్ యూనియన్కు చెందిన డిజిటల్ మార్కెట్స్ యాక్ట్, యూరోపియన్ యూనియన్కు చెందిన డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ని ఉల్లంఘించాయి అని చెప్పేసి ఫైన్ వేయడం జరిగింది. ఈ డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ని ఏ విధంగా ఉల్లంఘించాయని చెప్తా ఉందంటే ఈ 2 కంపెనీలు కూడా కన్జ్యూమర్స్కి ముఖ్యంగా చాయిసెస్ ఇవ్వటం లేదు. యాపిల్ సంస్థ అయితే యాప్ స్టోర్కు వెలుపల తక్కువ ధర ఉండే ఆప్షన్లకు వెళ్లకుండా యాప్ తయారీదారులను యాపిల్ అడ్డుకుంటుందనే కారణంతో ఈ ఫైన్ వేసింది. ఇక మెటా సంస్థ అయితే ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎవరైతే తన యూజర్స్ ఉంటారో కొన్ని రకాల ప్రకటనలను చూడకుండా ఉండడానికి, లేదంటే చూడాలన్నా కూడా బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ ఉంది అన్నట్టు యూరోపియన్ కమిషను వ్యాఖ్యానించింది. సో ఫైన్ వచ్చేసి ఈ 2 కంపెనీల పైన యూరోపియన్ యూనియన్ వేసింది. సో ఇది డెఫినెట్లీ యూరోపియన్ యూనియన్కి అమెరికాకి మధ్య ట్రేడ్ వార్ అనేది మరింత ఉధృతం అవడానికి కూడా కారణమవుతుంది. ఎందుకంటే అమెరికాకు చెందిన 2 కంపెనీలు కాబట్టి. ఆల్రెడీ గతంలో ట్రంప్ చెప్పాడు, మాకు చెందిన కంపెనీల పైన కనుక ఎక్కువ మీరు టారిఫ్స్ వేసినట్లయితే మేము మీ ప్రోడక్ట్స్ పైన కూడా ఎక్కువగా టారిఫ్స్ వేస్తామని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ వన్, ఒక బుక్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక బుక్ రిలీజ్ చేసింది సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి. సర్క్యులర్ ఎకానమీ అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. అంటే ముఖ్యంగా ప్లాస్టిక్ వేస్ట్ ఇటువంటి వాటిని మనము తగ్గించడానికి 3R అప్రోచ్ని ఫాలో అవుతాం. సర్క్యులర్ ఎకానమీ, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. సో ఈ రీసైక్లింగ్ ప్రాసెస్లో భాగంగా భారత ప్రభుత్వము చాలా కొత్త ఆవిష్కరణలను తీసుకొని వచ్చింది. ముఖ్యంగా గ్రీన్ మెటీరియల్స్ని యూజ్ చేయడము, లేదంటే స్మార్ట్ కంపోస్టింగ్, పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలుక్కోకుండా కొన్ని ఆవిష్కరణలు తీసుకొని వచ్చిందనమాట. సో అటువంటి వాటిని అన్నింటినీ కూడా ఈ బుక్లో పొందుపరిచారు. సో ఐఆమ్ సర్క్యులర్ కాఫీ టేబుల్ బుక్ని లాంచ్ చేసింది. ఈ బుక్ని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ సర్క్యులర్ ఎకానమీ సహకారంతో న్యూఢిల్లీలో లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి పూణేలో జరిగిన ఫిడే ఉమెన్స్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ని కోనేరు హంపి, తెలుగు చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి గెలుచుకొనింది. ఈమె ఫైనల్ రౌండ్లో బల్గేరియాకు చెందిన సలిమోవా అనే క్రీడాకారిని ఓడించి ఈ టైటిల్ను గెలుపొందింది. ఇక కోనేరు హంపి గత సంవత్సరం కూడా 2024 డిసెంబర్లో ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ను కూడా గెలుపొందింది. వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను కూడా ఈమె గెలుపొందింది. నెక్స్ట్ వన్, వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్. ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో ఇమ్యునైజేషన్ను తీసుకురావాలి, ఇమ్యునైజేషన్ పట్ల అవగాహన తీసుకురావాలి. ఇమ్యునైజేషన్ ఇన్ ద సెన్స్ వ్యాక్సినేషన్, ఆ టైపు ఇమ్యునైజేషన్ పట్ల అవగాహన తీసుకురావాలని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ని ఏప్రిల్ చివరి వారంలో నిర్వహిస్తుంది. ఇప్పుడు 24 నుంచి 30 ఏప్రిల్ వరకు దీన్ని నిర్వహిస్తూ ఉంది. సో ప్రజల్లో అవగాహన తీసుకురావాలి ఇమ్యునైజేషన్ పట్ల. దీనికి థీమ్ వచ్చేసి ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్. ఇమ్యునైజేషన్ ఫర్
ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్. అంటే అందరికీ ఇమ్యునైజేషన్ అనేది సాధ్యం అవుతుంది అనేది థీమ్ అనమాట. ఇంకా ఏమని చెప్తోందంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారము గత 50 ఏళ్లలో సుమారుగా 15.4 కోట్ల మంది ప్రజలు ఈ వ్యాక్సినేషన్ వల్ల ప్రాణాలు కాపాడుకున్నారు అని చెప్పేసి కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తా ఉంది. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్. నేషనల్ పంచాయతీరాజ్ డే 24th ఏప్రిల్. ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా మనము జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటాం. భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థలను బలోపేతం చేయడానికి తొలిసారిగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము, అప్పటి మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2010లో ఏప్రిల్ 24న తొలిసారిగా నేషనల్ పంచాయతీరాజ్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి ముఖ్య కారణం 24th ఏప్రిల్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఆ రోజున 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్టు అమల్లోకి వచ్చింది. పంచాయతీలకు కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ ఇస్తూ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992లో తీసుకొని వచ్చారు. అది ఏప్రిల్ 24, 1993 నుంచి అమల్లోకి వచ్చిన కారణంగా ప్రతి సంవత్సరం మనము జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ విషయానికి వస్తే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 పార్ట్ 9 యాడ్ చేసింది. కాన్స్టిట్యూషన్లో పార్ట్ 9 యాడ్ చేసింది. పార్ట్ 9ని అలానే 11th షెడ్యూల్ని యాడ్ చేసింది. ఈ 11th షెడ్యూల్లో 29 ఫంక్షనల్ ఐటమ్స్ ఉంటాయి. పంచాయతీ రాజ్కి సంబంధించి 29 ఫంక్షనల్ ఐటమ్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆర్టికల్ 243 to 243O, ఈ 243 to 243O డీల్స్ విత్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పవచ్చు. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. 2025 గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ విన్నర్స్. మహారాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం పింక్ ఈ రిక్షా పథకం. హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశం. గర్భాశయ క్యాన్సర్ను ఎదుర్కోవడానికి స్వదేశీ హెచ్పివి పరీక్షా కిట్లు. 12,800 కోట్లతో 2 అణు రియాక్టర్లను నిర్మించనున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం ఢిల్లీ ఐఐటితో హిందాయ్ భాగస్వామ్యం. ఈ సంవత్సరం భారత వృద్ధి 6.3%, ప్రపంచ బ్యాంకు నివేదిక. యాపిల్పై 5,000 కోట్లు, మెటాపై 2,000 కోట్ల జరిమానా విధించిన యూరోపియన్ యూనియన్. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లాంచ్ చేసిన ఐఆమ్ సర్క్యులర్ కాఫీ టేబుల్ బుక్. పూణే ఫిడే ఉమెన్స్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ను గెలుపొందిన కోనేరు హంపి. వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ 24 to 30th ఏప్రిల్. నేషనల్ పంచాయతీరాజ్ దివాస్ 24th ఏప్రిల్ 2025. That's it. These are today's current affairs and we'll meet you again tomorrow and thank you everyone.